ప్రియమైన వారలారా, జీవితంలో చాలా ప్రశ్నలు మనకి ఎదురవుతుంటాయి. ఉదాహరణకి, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఏం చదవను, నేను ఎటువైపు నేను ప్రయాణం చేయను, ఈ సూర్యుని వేడి నేను ఎలా తట్టుకోను, నాకు ఎలా గడుస్తుంది, నా ఆర్థిక సమస్య ఎలాగా, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. చాలా ప్రశ్నలు బైబిల్లో కూడా ఉన్నాయి. ఒక ప్రశ్న చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నారు, మీ దేహము అంటే దేహం అంటే బాడీ, మీ బాడీ దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలోనున్న పరిశుద్ధాత్మకి ఆలయమునై ఉన్నారని మీరు ఎరుగరా? ప్రశ్న అది. మీరు ఎరుగరా? మీకు తెలీదా? అంటే మీకు అనుగ్రహింపబడిన దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డది ఏంటిది? మీ బాడీ పరిశుద్ధాత్మకి ఆలయమై మీరు ఉన్నారు. పరిశుద్ధాత్మకి ఆలయమై మీరు ఉన్నారు. ఈ మాట మనం ధ్యానం చేద్దాం. ఏమని? పరిశుద్ధాత్మకి మీరు ఆలయమై ఉన్నారు. పాత నిబంధనలో ఆలయము అనగా ఆలయముకు 3 భాగాలు. ది ఔటర్ కోర్ట్ అంటే ఆవరణము. ఆ ఆవరణములో బయట ఔటర్ కోర్ట్లో ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, అన్యులైనటువంటి మనలాంటి వారు కూడా కూర్చోవచ్చు. రెండో భాగం ఏంటంటే అది దాటి రెండో స్థలము పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలములో చేతులు కడుక్కోవటానికి, మనం శుభ్రం చేసుకోవటానికి మన రిఫ్లెక్షన్ కనబడుతుంటుంది ఒక హ్యూజ్ బ్రాస్ ప్లేట్ మీద. ఆ రిఫ్లెక్షన్లో ఆ ప్రతిబింబిస్తున్నటువంటి ఆ బొమ్మలో నేను బాగానే ఉన్నానా లేదా అని చూసుకోవాలి. ఏదన్నా మసి మరకలు ఉంటే శుద్ధి చేసుకోవాలి. అక్కడ చేతులు కడుక్కోవాలి, శుభ్రం చేసుకుని అక్కడ దీపస్తంభం ఉంటుంది. అంతేకాదు, అక్కడ మనము క్షమాపణ అడగటానికి అవకాశం ఉంది. ఇది యాజకులు ఇందులోకి ఎంటర్ అవ్వాలి, ప్రీస్ట్స్. ఇంక మూడో భాగం ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలం, మోస్ట్ హోలీ ప్లేస్. ఇది అందరూ ఎంటర్ అవ్వటానికి లేదు, అందరూ ప్రవేశించడానికి లేదు. ప్రధాన యాజకుల్లో ప్రధానుడు ఒకడు ఉంటాడు, చీఫ్ ప్రీస్ట్. అతను మాత్రమే వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సంవత్సరానికి ఒక్క మారే. బైబిల్ చెప్తుంది, అతని పాపము నిమిత్తం తను ఏ ప్రజల నిమిత్తం అయితే తన రిప్రజెంటేటివ్గా ఉన్నాడో, ప్రతినిధిగా ఉన్నాడో, వారి నిమిత్తం లోపలికి ఎంటర్ అవ్వాలి. సంవత్సరానికి ఒక్క మారే. అది కూడా రక్తంతో ఎంటర్ అవ్వాలి. అంటే ఎవరిని తను ప్రతినిధిగా ఎవరు తరపుని వెళ్తున్నాడో వారు తరపుని రక్తం తీసుకెళ్ళాలి. తను ఎంటర్ అవుతున్నప్పుడు తను మానవుడే కనుక తను కూడా తన పాపం నిమిత్తం రక్తం తీసుకువెళ్ళాలి. అతి పరిశుద్ధమైన స్థలములలోకి సంవత్సరానికి ఒక్క మారు. ఇప్పుడు యేసు ప్రభులు వారు చనిపోయినప్పుడు ఆయన ప్రాణం విడిచి, తండ్రి నీకు నా ప్రాణమును నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పిన వెంటనే అతి పరిశుద్ధమైన స్థలముకు మధ్యలో తెర ఒకటి ఉంది. ఇంచుమించు పిడికిడు అంత లావు తెర, ఇంచుమించు 20 feet ఎత్తు, పొడవు. ఇది పైనుండి చిరిగిపోయింది. ఆలోచించండి, ఇంత థిక్, ఇంత లావు తెర చింపితే కింద నుండి ఎవరైనా చెంపగలగొచ్చేమో, కానీ పైనుండి చిరిగిపోయింది. అంటే పై నుండి చిరిగిపోయింది అంటే దేవుడు పైనుండి ఆ తెరను చింపేశారు. ఎందుకు? యేసు ప్రభుల వారు మరణం ద్వారా మనకి ప్రవేశం దొరికింది. ప్రధాన యాజకుడు ఒక్కడే ఏటేటా వెళ్ళగలిగినటువంటి ఆ స్థలములోకి మనకు కూడా అవకాశం దొరికింది. అతి పరిశుద్ధమైన స్థలములలో నివాసం ఉండే దేవుడు ఇప్పుడు హీఈస్ అప్రోచబుల్, అంటే సమీపించగలము. యేసు ప్రభుల వారి ద్వారా, చిరిగిపోయిన యేసు ప్రభుల వారు శరీరం ద్వారా. కనుక ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. 19వ వచనం, 6:19 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆలయం. ఇప్పుడు మీకు కూడా 3 భాగాలు: శరీరము, ఔటర్ కోర్ట్, జీవము, ఇన్నర్ కోర్ట్, ఆత్మ, అతి పరిశుద్ధమైన స్థలము.
ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలములో మీ ఆత్మ ఉన్నారు. మీ ఆత్మ ఉంటే యేసు ప్రభుల వారి దగ్గరికి రాకముందు ఈ ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యానికి స్పందించి ప్రభువా నన్ను క్షమించు అని పరిశుద్ధాత్ముడు ఒప్పించారు కనుక నువ్వు క్షమాపణ అడిగామే, వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేశారంటే లోపలికి ప్రవేశించి ఇప్పుడు నిన్ను పరిశుద్ధపరిచి నీ ఆత్మతో ఒకటైపోయారు. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు అంటే దేవుని వాక్యమును బట్టి నువ్వు పాపం ఒప్పుకొని క్షమాపణ అడిగి బాప్తిసం తీసుకున్నావు కనుక నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే నీ ఆత్మలో, నీ అంతరంగంలో, అంటే నీ అతి పరిశుద్ధమైన స్థలములలో దేవుడు ఉంటారు, అంటే నీ మధ్య భాగంలో ఉన్నారు ఇప్పుడు. కానీ ఈ వాక్యంలో పౌలు సెలవిచ్చిన మాట ఏంటంటే నీ దేహము, యువర్ బాడీ, అంటే యువర్ ఎంటైర్ బాడీ, నీ ఆత్మ, నీ జీవము, నీ శరీరము మొత్తం దేవుని ఆలయమై ఉన్నది. ఎందుకంటే దేవుని ఆలయంకి ఎన్ని పార్ట్స్ అనుకున్నావు? 3. అలాగే నీ బాడీలో నీ అవుటర్ కోట్ అంటే నీ ఫిజికల్ బాడీ, నీ జీవము, నీ ఆత్మ, ఈ 3 కూడా ఆయన మందిరము. ఈ బాడీ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది, కానీ ఎక్స్పోజ్ అవ్వడం ఏంటంటే నీ అంతరంగము, అతి పరిశుద్ధమైన స్థలం అయినటువంటి నీ ఆత్మ. కనుక పరిశుద్ధాత్ముడు నిన్ను టోటల్గా ఆయన స్వాధీనం చేసుకుని నీలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు. మీరు ఎరుగరా? అదేంటి? ఆయన మిమ్మల్ని మీలో ఉన్నాడు, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. ఎలా ప్రవేశించాడు లోపలికి? యేసు ప్రభుల వారు రక్తమును బట్టి, యేసు ప్రభుల వారు కార్చిన రక్తమును బట్టి మీలోకి వచ్చాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. అందుకే భక్తుడు ఒక ఆయన అంటారు, ఆలయమే ఆలయమే నీ దేహమే ఆలయం, నీ దేహమే ఆలయం. నీ దేహమే ఆలయం ఆయనకి. నువ్వు అంగీకరిస్తే యేసుప్రభుల వారి రక్తం ద్వారా నీ పాపం క్షమించబడితే, నువ్వు అడిగితే క్షమిస్తాడు ఆయన. కాబట్టి క్షమించబడితే పరిశుద్ధాత్ముడికి నువ్వు ఇప్పుడు ఆలయం అయిపోయావు. ఓకే, నువ్వు ఆలయం అయిపోతే ఎక్కడికి వెళ్ళినా నీలో ఉండి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు దేవుడు కంట్రోల్లో ఉండాలా? నువ్వు కంట్రోల్లో ఉండాలా? మరి ఎందుకు నీ ఇష్టానురీతిలో నువ్వు ఆలోచిస్తుంటావు? ఎవరో నిన్నేదో అవమానించారు, ఎవరో నిన్నేదో మాట అన్నారు, ఆ తలంపులేవో వ్యతిరేకమైన తలంపులు, వ్యభిచారపు తలంపులో అబద్ధాలు ఆడాలను, ఇవన్నీ ఎందుకు నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి? అంటే నువ్వు ఇప్పుడు దేవునికి నువ్వు అవకాశం ఇవ్వకుండా నీవు కంట్రోల్లో ఉండటానికి చూస్తున్నావు. అందుకే మనము, మీకు తెలీదా మీరు దేవుని ఆలయము? ఎందుకు అలాగ ఆలోచిస్తారు? ఎందుకు ఆ ప్రవర్తన కలిగి ఉన్నారు? ఎందుకు ఆ క్రియలు, ఆ కార్యాలు చేస్తారు? అది లోక సంబంధమైనటువంటి విషయాలు. అందుకే పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం అనుకుంటాను, ఏమంటారంటే ఆయన రాకడలో మీ శరీరము, మీ జీవము, మీ ఆత్మ నిందారహితంగా ఉండుటకు మీరు పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి ఆయన దృష్టిలో మీరు ఏ పాపము లేనివారుగా, ఈ 3 భాగాల్లో ఎక్కడ కూడా ఏ కాలుష్యం, ఏ పొల్యూషన్, ఏ కరప్షన్ ఏది కూడా ఉండకూడదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, గాడ్ వాంట్స్ యూ టోటలీ, పూర్తిగా. మనం చాలాసార్లు వింటుంటాం, దేవుడు మీ హృదయాన్ని కోరుకుంటున్నారు. ఒకటేనా? కాదే. ఈ మాటను బట్టి ఏం కోరుకుంటున్నారు? నీ దేహమును. హీ వాంట్స్ యూ టు బీ హిస్ టెంపుల్ టోటలీ, యువర్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఒప్పుకుందామా? ఆహ్వానిద్దామా? మనలోకి వస్తారు, మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు ప్రభుల వారి రక్తం ఒక్క మారు మా మీద చిలకరించి మా అవిధేయత, మెడవంచిన మా తిరుగుబాటు స్వభావం, మాట వినని స్వభావం, వ్యభిచారపు తలంపులు, మా చెడ్డ ఊహలు, చెడ్డ నిర్ణయాలు, తప్పుడు భావోద్రేకాలు,
రాంగ్ రియాక్షన్స్, చెడు మాటలు, ఇవన్నీ మీ దగ్గరికి తీసుకొచ్చి ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి. మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మీ మందిరముగా మేము ఉండాలని మేము ఇష్టపడుతున్నాం. టోటల్ సోల్, బాడీ అండ్ స్పిరిట్ మమ్మల్ని శుద్ధి చేసి నీ కొరకు మమ్మల్ని ఆయుత్తపరుచుకొని నీ ఆత్మకి మేము ఆలయముగా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుని నిన్ను మోసుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాం. రండి ప్రభా, నీ మాట వింటే మాకు ఆశీర్వాదం కనుక లోబడుతున్నాం. నడిపించండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.